ఒక అబ్బాయి తొలిసారి విమానంలో కూర్చున్నప్పుడు అనుకోకుండా ఫుట్బాల్ స్టార్ మెస్సీని కలిశాడు. ఉత్సాహంతో వెంటనే ముందుకు వెళ్లి ఆటోగ్రాఫ్ అడగబోతుండగా అదే సమయంలో ఒక స్వరం వారిని అడ్డుకుంది. అయ్యో దేవుడా అని చూస్తే అక్కడ బాస్కెట్బాల్ స్టార్ కోబీ ఉన్నాడు. తన చిన్న అభిమానిని ఇంకొకరు తీసుకెళ్లిపోతున్నారని చూసిన మెస్సీ కూడా వెనక్కి తగ్గలేదు. తన బాల్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కానీ మాంబా స్పిరిట్ ఉన్న కోబీ ఎలా ఓడిపోతాడు? అతడు చేతులు కాళ్లు రెండింటినీ ఉపయోగించి బాస్కెట్బాల్ను కొత్త స్థాయికి తీసుకెళ్లాడు. అయినా స్పష్టంగా మెస్సీనే కొంచెం ముందంజలో ఉన్నాడు. అయితే వెంటనే కోబీ మరో పూర్తిగా కొత్త ఆటతీరును చూపించాడు. ఇక మెస్సీ అయితే మరీ ఆశ్చర్యంగా ప్లేయింగ్ కార్డులతో నేరుగా ఒక గాలిమిల్లు కోటనే కట్టేశాడు. ఇద్దరు మహాస్టార్లు అబ్బాయి దృష్టిని ఆకర్షించేందుకు తలపట్టుకుని ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక ఎయిర్ హోస్టెస్ మధ్యలో వచ్చి కేవలం ఒక ఐస్ క్రీం ప్లేట్తోనే ఆ అబ్బాయిని తన వైపు తిప్పుకుంది. ఇద్దరు స్టార్లు ఒకరినొకరు చూసుకుని అజ్ఞానంగా నవ్వుకున్నారు. ఈ దెబ్బ పెద్దగా హానికరం కాకపోయినా అవమానంగా మాత్రం బాగా అనిపించింది. కోబీ ఇప్పుడు మన మధ్య లేకపోయినా అతని మాంబా స్పిరిట్ ఇప్పటికీ బాస్కెట్బాల్ను ప్రేమించే వారిపై గాఢమైన ప్రభావం చూపుతోంది. నిజానికి ఈ చిన్న వీడియో 10 సంవత్సరాల క్రితం కోబీ మరియు మెస్సీ కలిసి చేసిన ఒక ప్రచార ప్రకటన. అయితే వారు ఏదాన్ని ప్రచారం చేశారో మీరు ఊహించగలరా?